హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఈరోజు నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా పూరి చేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్కి. సో ఆల్రెడీ కర్రీ ప్రిపేర్ చేసేసాను, పిండి అంతా కలిపేశాను. సో ఇప్పుడు బ్లాగ్ చేద్దాం అనిపించింది. యాక్చువల్గా ఇల్లంతా చాలా మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. లైక్ అస్తమానం మెస్సీగా ఉంది, క్లీన్ చేయాలి ఇది అంటున్నానండి. బట్ నేను రోజుకి ఒక్కొక్కటి క్లీన్ చేస్తున్నాను. లైక్ నా బెడ్రూమ్ అంతా క్లీన్ చేసేసాను అనమాట. నా క్లోతింగ్ ర్యాక్స్, ఆయన క్లోతింగ్ ర్యాక్స్, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ క్లీన్ చేస్తాను. సో నా బెడ్రూమ్ వరకు అయిపోయింది. అండ్ ఇప్పుడు కిచెన్ అనుకున్నాను నిన్నే చేద్దాం అనేసి అన్నీ తీసి పెట్టాను. బట్ కొన్ని క్లీన్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. సో క్లీన్ చేద్దాం మార్నింగ్ అని చెప్పేసి ఆగిపోయాను. అన్నీ బయట తీసి పెట్టాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యాక స్టార్ట్ చేయాలి. సో ఇవాళ మ్యాక్సిమం ఎక్కువ క్లీనింగే ఉంటుంది అనమాట నా బ్లాగ్లో. సో మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడే స్కిప్ చేసేయచ్చు. సో స్టార్ట్ చేసేద్దాం అయితే బ్లాగ్ని. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రేక్ఫాస్ట్కి నేను పూరి ప్రిపేర్ చేస్తున్నాను. నాకేం పూరి అయితే సూపర్గా రాదండి. అంటే ఇదేదో ఒకటి పొంగింది అంతే, పొంగక అందుకని ఇదే చూపిస్తున్నాను మీకు. నేను ఇది 4th టైం అనుకుంటా పూరి చేయటం అంతే. సో బాగానే వచ్చాయి, పొంగలేదు కానీ టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. బట్ కర్రీ బాగా చేస్తాను నేను. పూరి కర్రీ అయితే సూపర్గా వస్తుంది. బట్ పూరీస్ ఏంటో అద్దగా రావండి. బట్ బయట ఫుడ్ దొరక్క నార్మల్గా అయితే ఇంట్లో ఎక్కువ పూరి చేయను రాక. బయట ఫుడ్ దొరక్క ఇంకా తప్పక ఇంకా పూరియే చేశాను. నాకు తినాలనిపించింది అనమాట. సో నార్మలీ నేను బ్రేక్ఫాస్ట్ కంటే ముందు జ్యూస్ తాగడం అలవాటు చేసుకున్నాను ఈ రీసెంట్ టైమ్స్లో. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ నైట్ నేను మ్యాక్సిమం ఏంటంటే చాలా ఫాస్ట్గా తినేస్తున్నాను. తింటుంటే 7-7:30 ఆ టైంకి తినేస్తున్నాను. సో దానివల్ల నైట్ అంతా నాకు చాలా, అంటే నైట్ ఏమో ఫాస్ట్గా పడుకోను అనమాట. నాకు ఫాస్ట్గా నిద్ర పట్టదు. నియర్లీ 1 o'clock ఆ టైం వరకు ఉండిపోతున్నాను. సో ఆకలి బాగా వేస్తుంది కానీ కంట్రోల్ చేసుకుని ఇంకా అలాగే పడుకుంటున్నాను. ఏం తినట్లేదు. జస్ట్ 7:30 లోపు డిన్నర్ ఫినిష్ చేసి పడుకుంటున్నాను అంతే. సో మార్నింగ్కి ఏంటంటే బాడీకి చాలా మంచి ఫుడ్ చాలా అవసరం. అంతసేపటి తర్వాత ఏదైనా మంచి ఫుడ్ ఇస్తే బాగా తీసుకుంటుంది అనమాట మన బాడీ. నార్మల్లీ మనం 10 o'clockకి తిన్నా కూడా నైట్ అంతా అట్లీస్ట్ ఒక 8 hours అలా తర్వాత తింటాం కాబట్టి బాడీ బాగా తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నేను జనరల్గా ఇంకా ముందు తింటున్నాను కాబట్టి రీసెంట్ టైమ్స్లో కొంచెం తింటాం ఫాస్ట్గా. స్టార్టింగే మార్నింగ్ నేను ఆల్మండ్స్ తింటాం, తర్వాత జ్యూస్ తాగటం ఇలా చేసుకున్నాను. బట్ ఈరోజైతే జ్యూస్ చేయలేదన్నమాట, అయిపోయాయి క్యారెట్స్ ఇవి. సో ఇంకా డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసాను. ఇంకా కిచెన్ క్లీన్ చేస్తున్నాను. తినేసిన వెంటనే కిచెన్స్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. సో యాక్చువల్గా నైటే నేను అన్నీ కొంచెం తీసేసాను అనమాట. ట్రేస్ అవన్నీ వాష్ చేయాల్సినవి ఉంటే అవన్నీ తీసి పెట్టాను. సో వాష్ చేసి పక్కన పెట్టాను. కొంచెం డ్రై అయిన తర్వాత మార్నింగ్ సర్దుదామనేసి. సో నేను నైట్ సర్దాలనుకుని తీసాను. బట్ ట్రేస్ అవి చూసి కొంచెం ఆరబెడదాము, కొంచెం ఎండలో అది ఉండాలి అనిపించి మొత్తం వాష్ చేసి ఎండలో పెట్టాను. సో ఇప్పుడు మొత్తం అన్నీ తీసేస్తున్నాను అనమాట. తీసి మళ్ళీ నీట్గా క్లీన్గా పెట్టుకుంటున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మళ్ళీ నేను క్లీన్ చేయలేదండి అసలు కిచెన్ కానీ ఏది. సో అందుకని అన్నీ ఒక్కొక్కటి క్వారంటైన్లో ఒక్కొక్కటి క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ప్రతిదీ క్లీన్ చేస్తున్నాను. హలో, సో ఇంకా క్లీనింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు కిచెన్. ఓన్లీ నేను కిచెన్లో జస్ట్ లోపల అల్మారాలన్నీ క్లీన్ చేశాను. సో ఇంకో చూడండి, అక్కడంతా ఇంకా క్లీన్ చేయాలన్నమాట. పైన గ్యాస్ స్టవ్ ఇదంతా క్లీన్ చేయాలి. ఓన్లీ కిచెన్ కూడా అవ్వలేదండి ఇవాళ. ఫుల్ పనిలా అనిపిస్తుంది. అంటే పొద్దున్న నుంచి నేను చేస్తూనే ఉన్నాను, లైక్ 2 hours నుంచి. బట్ ఇంకా కిచెన్ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఓన్లీ అల్మారా మట్టుకి కంప్లీట్ చేశాను. సో రండి, ఇప్పుడైతే నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ కోసం. సో లంచ్ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ మొత్తం అన్ని క్లీన్ చేసుకుంటే కిచెన్ వరకు కంప్లీట్ అవుతుంది. సో ఒక్కొక్క రూమ్ క్లీన్ చేస్తున్నాను. కిచెన్ మాత్రం అంతా ఒకేసారి క్లీన్ చేసేస్తున్నాను. సో మామూలుగా అయితే ఒక్కొక్కటి అల్మరా లాగా సర్దుతున్నాను, రోజుకొకటిలాగా. అలా అయితే ఈజీగా ఉంటుంది కదా, ఒకేసారి పనిలాగా అనిపించదు. సో అంటే ఇంటికి వచ్చినప్పటి నుంచి మళ్ళీ సర్దలేదు అనమాట. జస్ట్ పైపైన సర్దటమే, మొత్తం అన్ని తీసి సర్దటం లాంటివి చేయలేదు. సో ఇంకా ఇప్పుడు సర్దుకుంటున్నాను. కొంచెం టైం ఉంటుంది కదా అని చెప్పేసి అంతే. సో మార్నింగే హడావుడిగా ఏం లేదు కదా, అందుకని కొంచెం నెమ్మదిగా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. సో సరే అయితే ఇప్పుడు నేనైతే టొమాటో పప్పు చేస్తున్నాను అంతే అండి. వాళ్ళ నాన్ వెజ్ తినము. సో థర్స్డే కదా, అందుకని నాన్ వెజ్ తినము. సో టొమాటో పప్పు చేస్తున్నాను. టొమాటోస్ చాలా ఉండిపోయాయి. సో ఇంకా టొమాటో పప్పు చేస్తే కొంచెం టొమాటోస్ని కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. సో ఒక్కటే ఉన్నాయి వెజిటేబుల్స్ కూడా. సో సరే కమోన్, నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీతో టొమాటో పప్పు. ఓకేనా, రండి. సో కిచెన్ కొంచెం అది అల్మరాలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఈ
కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేయాలి. సో అందుకని ముందు లంచ్ ప్రిపేర్ చేసేస్తే ఈజీగా ఉంటుంది కదా నాకు కౌంటర్ టాప్ అవి క్లీన్ చేసుకోవడం. తర్వాత మళ్ళీ అన్నీ పెట్టాలంటే కష్టం అని చెప్పి ముందు లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను. జస్ట్ పప్పు చేస్తున్నాను ఇవాళ. నార్మల్లీ టమాటో పప్పు అందరికీ వచ్చని నాకు తెలుసు, బట్ నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అంతే. సో నేనైతే ఫస్ట్ పప్పు కడిగేసిన తర్వాత ఒక కప్లో 3 cups ఆఫ్ వాటర్ వేసి దాంట్లో ఒక 4 టొమాటోస్, అలాగే ఒక 5 to 6 గ్రీన్ చిల్లీస్, అలాగే కొంచెం పసుపు, కారం, చింతపండు వేస్తాను. ఇవన్నీ వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేసిన తర్వాత కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిస్తానమాట. సో ఈలోపు నాకు ఒక అమెజాన్ పార్సిల్ వచ్చింది. అన్ని లాక్డౌన్ ముందు చాలా పార్సిల్స్ ఉండిపోయినాయి, ఒకటి తర్వాత ఒకటి వస్తుందన్నమాట. సో పార్సిల్ అంతా జాగ్రత్తగా తీసుకుంటున్నాను. ఇదేంటంటే హెయిర్ స్పా కోసం తీసుకున్నానండి దీన్ని. హెయిర్కి జస్ట్ స్పా చేసుకునేటప్పుడు మనకి ఆవిరి పడతాం కదా, సో ఆవిరిలాగా హెయిర్కి ఆవిరి పడడానికి కరెంట్ది అనమాట. ఇది ప్లగ్ పెట్టుకొని పైన పెట్టుకోవాలి. సో చూశాను ఎక్కడో నేను, సో అందుకని తీసుకున్నాను. నేను ఎప్పుడో ఆర్డర్ చేశాను, ఇప్పటికి వచ్చాయి. ఇంకా చాలా ఉన్నాయి రావాల్సిన కిచెన్ ఆర్గనైజేషన్కి సంబంధించినవి, అవి ఆర్డర్ చేశాను చాలా వరకు. సో అవన్నీ వస్తే నేను కిచెన్ కూడా క్లీన్ చేసేసాను కదా. జస్ట్ పైన ఆర్గనైజేషన్వి కొన్ని ఉన్నాయి, అంటే లోపల పెట్టేవి కాదు, బయట ఆర్గనైజ్ చేసుకున్నవి, ఆయిల్ బాటిల్స్ లాంటివి, ఇలాంటివన్నీ ఆర్గనైజేషన్కి సంబంధించినవి కొన్ని కొన్నాను. సో అవి వచ్చేసాక కిచెన్ చూపిద్దాము నీట్గా సర్ది. అంటే ఆల్రెడీ నీట్గా సర్దే ఉంది, కానీ నేను అసలు ఎలా సర్దుతాము అని అనుకుంటున్నాను అనేది ఐడియా మీకు రావాలి కదా. సో మళ్ళీ కిచెన్ చూపించినా వేస్ట్ కదా, అందుకని క్లీన్గా పెట్టి చూపిద్దామనేసి కిచెన్ టూర్ లేట్ చేస్తున్నాను అనమాట, అందుకంటే ఏం లేదు. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసేసిన తర్వాత ఒకసారి ఇది స్మాష్ చేసేయాలి. మొత్తం పప్పు గుత్తుతో అలా గుద్దేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట. నేను అలా చేస్తున్నానని మాత్రమే చెప్తున్నానండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో చేస్తారు కదా, సో బాగుంటుంది. ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది పప్పు కదా, పప్పుచారు అయితే బాగా మెత్తగా చేసేసుకోవాలి. బట్ పప్పుని అంత మెత్తగా చేసుకుంటే బాగోదు, కాబట్టి నేను 3 విజిల్స్, అంటే ఫస్ట్ విజిల్ హైలో పెడతాను, నెక్స్ట్ 2 విజిల్స్ సిమ్లో పెట్టి విజిల్స్ రానిస్తాను అనమాట. సో మొత్తం ఆ టొమాటోలు అంతా స్మాష్ అయిపోయి దాంట్లో కలిసిపోయిన తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేస్తాను. అంటే మనకి ఎంత పలచగా కావాలో అంత పలచగా చేసుకోవడానికి కొంచెం వాటర్ వేసి మళ్ళీ కొంతసేపు హైలో పెట్టి మరిగిస్తాను అనమాట ఈ పప్పుని. ఇలా చేస్తే బాగుంటుందండి, ఇది అత్తయ్య చేసే ప్రాసెసర్. సో అందుకని ఇలా చేస్తాను. నాకు అత్తయ్య చేసేది పప్పు కానీ ఏదైనా తాలింపు వేసారంటే మొత్తం ఇల్లంతా స్మెల్ వస్తుంది. ఏ పప్పు అయినా సరే ఇల్లంతా స్మెల్ వస్తుంది అనమాట. సో అందుకనే రీసెంట్గా నేను పప్పు తాలింపులు కూడా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను వచ్చినప్పుడు. సో కొంచెం మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నామో అంత కన్సిస్టెన్సీ వరకు కొంచెం మరిగించుకుని దింపేసుకుని తాలింపు వేసుకోవాలన్నమాట. తాలింపు నేను చెప్పాను కదా నేర్చుకున్నానని, ఇదే అనమాట. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేయాలి, తర్వాత జీలకర్ర, ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు. సో ఇవన్నీ వేసేసి కొంచెం ఏంటంటే ప్రతిదానికి గ్యాప్ ఇవ్వాలన్నమాట. వెంటనే వేసేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం లైట్గా మాడడం, అంటే చాలా ఎక్కువగా కాకుండా లైట్గా మాడాలన్నమాట ఆ పోపు, అప్పుడు బాగుంటుంది అని చెప్పారు. సో అది నేను ఫాలో అవుతున్నాను. అప్పటి నుంచి నాకు ఏ పప్పు చేసినా తాలింపు వేయడం అనేది ఒక ఇష్టంగా అయిపోయిందనమాట. సో ఎందుకంటే ఆ టేస్ట్ అంతా దీంట్లోనే ఉంటుంది, పప్పులో కానీ, పప్పుచారులో కానీ, సాంబార్లో కానీ. మెయిన్గా తాలింపు వల్లే టేస్ట్ వస్తుంది. సో ఎవ్రీ థర్స్డే ఏదో ఒక పప్పు, మామిడికాయ పప్పు, టొమాటో పప్పు, ఏదైనా ఆకుకూర పప్పు, ఇలా ఏదో ఒకటి ఉంటుంది అనమాట ఇంట్లో. సో కరివేపాకు మాత్రం ఇంట్లోదే అండి. చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో. నార్మల్లీ ఫ్రిడ్జ్లో పెడితే ఇంత ఫ్రెష్గా ఉండదు కదా. కొత్తిమీర పెంచాలి ఇంట్లో, కొత్తిమీర పెంచితే బెస్ట్. ఎందుకంటే అస్సలు నేను కొత్తిమీర తెప్పిస్తున్నాను కానీ అస్సలు ఉండట్లేదు. పేపర్లో పెట్టి అన్నీ చాలా ప్రాసెస్లు ఫాలో అయ్యాను కానీ అసలు ఏది ఎక్కువ రోజులు ఉండట్లేదు. సో ఉండట్లేదు అనమాట. అందుకని కొత్తిమీర ఇంట్లో ఉంచట్లేదు అసలు. నేను ఎప్పటికప్పుడు ఏదైనా ఫ్రెష్గా చేసుకోవడం అంటే తెచ్చుకోవడం తప్ప నాన్ వెజ్ కర్రీస్లో కూడా ఇంక కొత్తిమీర తీసుకురావట్లేదు నేను. సో దాంట్లో తాలింపు వేసేసాం, అంతే, పప్పు రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు వడియాలు. సో వెజ్ కాబట్టి ఇంకా నంచుకోవడానికి కొన్ని వడియాలు. ఇవి నేను మీకు చూపించాను, ఆవిరి వడియాలు అంటారు కదా. సో అవి అత్తయ్య చేశారు. ఇవి నేను మీకు కిచెన్ ప్యారడైజ్లో ఆల్రెడీ పెట్టాను, ఒకవేళ చూడకపోతే చూడొచ్చు. చాలా ఈజీగా అయిపోయాయి కూడా. నేను మళ్ళీ ప్రిపేర్ చేద్దామని చూస్తున్నాను, ట్రై చేద్దామని. సో ఆయన రావలేదు, ఇంకా ఆయన బిజీగా ఉన్నారనమాట. నేనైతే టైంకి తినడం అలవాటు చేసుకున్నానండి, ఎస్పెషల్లీ క్వారంటైన్లో. పైగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలాగో లేట్ అయిపోతుంది.
అందుకని నేను కొంచెం కొంచెం క్వాంటిటీసే తింటున్నాను అనమాట, చాలా తక్కువ. ఇవాళ కొంచెం బ్రేక్ఫాస్ట్ బాగానే చేశాను, రోజు అయితే బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు అనమాట ఎక్కువగా, చాలా తక్కువ క్వాంటిటీస్ తింటున్నాను, అందుకని ఫాస్ట్గా టైం తింటున్నాను అనమాట. హలో, సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను కానీ అక్కడితో ఎండ్ చేశాను అనమాట. సో జస్ట్ నేను మీకు బాయ్ బాయ్ చెప్పడానికి మళ్ళీ వచ్చాను. సో నైట్ నేను మళ్ళీ కనిపిద్దాము కొంచెం ఫ్రెష్ అయిపోయిన తర్వాత అని అనుకున్నాను అనమాట. ఇంకా భోజనం చేసిన తర్వాత జస్ట్ ఎడిటింగ్ చేశాను, ఎక్సర్సైజ్ చేసుకున్నాను అంతే. సో నైట్ మళ్ళీ నేను మీకు ఫ్రెష్ అయిన తర్వాత కనిపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. సో అందుకని ఇంకా ఇప్పుడు కనిపిస్తున్నాను. సో నా ఫేస్ డల్గా ఉంది కదా ఏమనుకోకండి, జస్ట్ ఆయిల్ అప్లై చేశాను అందుకని ఫేస్ డల్గా అనిపిస్తుంది, బట్ నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు నేను వీడియో ఇది షూట్ చేసే టైంకి నేను ఏది రీసెంట్గా పెట్టాను అది చూస్తున్నాను అనమాట, ఆ వీడియో కామెంట్స్ చూస్తున్నాను. సో డ్రెస్సెస్ కలెక్షన్ చూపించమని అడిగారు, ష్యూర్. అండ్ డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ కూడా త్వరలోనే పెట్టేస్తాను, ఈ వీక్లో మ్యాక్సిమం పెట్టేస్తాను. ఇంకా కిచెన్ కూడా సర్దేశాను కదా, మళ్ళీ నేను సర్దేశాను మొత్తం అంతా. సో జస్ట్ ఏంటంటే కొన్ని ఆర్డర్ చేశాను, ఎప్పుడో లాక్డౌన్కి ముందే ఆర్డర్ చేశాను, ఇంకా రాలేదు, లైక్ కొన్ని ఆర్గనైజేషన్కి సంబంధించి. సో అవి వచ్చిన తర్వాత సర్దేసిన తర్వాత కిచెన్ మళ్ళీ చూపిస్తాను మీకు, కిచెన్ టూర్ కూడా తప్పకుండా చేస్తాను. సో రీసెంట్గా ఇప్పుడు అదే బాగా అడుగుతున్న క్వశ్చన్ కదా అందుకని చెప్తున్నాను. ఇది ఎక్కువ అడుగుతున్నారండి ఈ మధ్య, టీ షర్ట్స్ ఎక్కడ షాపింగ్ చేస్తారు, లింక్ ఏమైనా ఉంటే పంపిస్తారా అని. అండ్ నేను ఆన్లైన్లో అయితే టీ షర్ట్స్ మోస్ట్లీ కొన్ను, లైక్ నైట్ వేర్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నైట్ వేర్ నేను మోస్ట్లీ ఆన్లైన్లో అయితే కొన్ను, అంటే రీసెంట్గా అయితే కొంచెం మామూలు నైట్ వేర్ అయితే మీషోలో కొన్నాను. మోస్ట్లీ ఏంటంటే నైట్ వేర్ నేను మ్యాక్స్, వెస్ట్ సైడ్ మ్యాక్స్ ఇక్కడ ఈ 2 ప్లేసెస్లోనే ఎక్కువ కొంటాను. లేకపోతే ఆన్లైన్ అయితే జియోమీ బాగుంటుంది, బట్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి నైట్ వేర్. బట్ మీరు బాగా మంచిగా లైక్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా మంచి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వేసుకోవాలి, లేకపోతే ఎవరైనా కొంచెం అంటే మనం అన్ని ప్లేసెస్లో వేసుకోలేం కదా. సో బాగా మంచిగా ఉంటాయి కాబట్టి కొంచెం కాస్ట్లీవి కాబట్టి మీరు దాచుకోవచ్చు, అలాంటివి జియోమీలో ఉంటాయి. షైవలో కూడా ఉంటాయి నైట్ వేర్, సింపుల్ నైట్ వేర్, కొంచెం కాస్ట్ తక్కువ ఉండే నైట్ వేర్ అయితే షైవలో ఉంటాయి. మీషోలో కూడా బాగున్నాయండి, నేను అప్పుడు చూసినప్పుడు అవే కనిపించాయి నాకు, సో అదే షాపింగ్ చేసి మీతో షేర్ చేశాను. బట్ తర్వాత కూడా ఇంకా చాలా నైట్ వేర్ వచ్చాయి, కాటన్ అలాంటివి కూడా వచ్చాయి. సో మా ఫ్రెండ్తో షాపింగ్ చేసింది, సో కావాలంటే మీషోలో కూడా చూడొచ్చు, ఇంకా చాలా తక్కువ ప్రైస్లో మీకు దొరుకుతాయి. అక్కడ 500 లోపే దొరుకుతాయి, 300 ఆ ప్రైజెస్లో. సో నేను కూడా కుదిరితే షాపింగ్ చేస్తాను, అప్పుడు మీకు చూపిస్తాను. అండ్ మొన్న వేసుకున్న క్లోజ్ నెక్ ఉన్న షర్ట్స్ ఇలాంటివి అడిగారు ఎక్కువ, ఇవి మా హస్బెండ్ షర్ట్ అనమాట, లూజ్గా ఉంటుంది అని చెప్పి వేసుకుంటున్నాను ఇవి. సో ఎక్కువ అయితే ఇదే అడిగారు ఎక్కువ మంది, డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్, టీ షర్ట్స్ అండ్ కిచెన్ టూర్. అసలు ట్యాన్ పట్టకుండా ఏం యూస్ చేస్తారని దుర్గాదేవి గారు అడిగారు. సో ట్యాన్ పట్టకుండా అయితే నేను మంత్లీ ఒకసారి ట్యాన్ ప్యాక్ వేస్తాను, అండ్ వీక్లో ఒకసారి. ఈ మధ్య అయితే రీసెంట్గా డిఐవేస్ ఎక్కువ చేసుకుంటున్నాను కాబట్టి మోస్ట్లీ ట్యాన్ చాలా బాగా తగ్గింది అనాలి, ఇదివరకుకి ఇప్పటికి. బట్ ఇప్పుడైతే బాగా స్వెట్ వస్తుంది, బాగా ఎండలు పెరిగిపోయాయండి అసలు. సో అదనమాట ఎక్కువగా వచ్చే కామెంట్స్ అయితే అవే నాకు ఇప్పుడు ప్రజెంట్. నేను ఇప్పుడు ఏదైతే రీసెంట్ వీడియో పెట్టానో అదే మీతో దాంట్లో కామెంట్స్ చూసి చెప్పాను. సో అది ఇప్పుడు నేను మీకు ఒక డ్రెస్ కలెక్షన్ చూపించాలి. ఇది నేను ఉగాదికి తీసుకున్నాను అనమాట. అరణ్య కలెక్షన్స్ తెలుసు కదా, నా ఫేవరెట్ పేజ్. సో తన దగ్గర తీసుకున్నాను ఉగాది కోసం. బట్ ఉగాది టైంలో లాక్డౌన్ అవడం వల్ల హైదరాబాద్ వరకు వచ్చింది కానీ ఇంటి వరకు రాలేదు. సో ఇప్పుడు వచ్చేసింది, సో అది చూపిస్తాను మీకు. ఒక హాఫ్ శారీ అండ్ ఒక డ్రెస్ అనమాట. ఇది డ్రెస్, ఇది నారాయణపేట కాటన్ అంటారు కదా, సో ఆ డ్రెస్ సింపుల్ అండి. సమ్మర్కి బాగుంటాయి, సమ్మర్కి ఏదైనా చిన్న చిన్న పార్టీస్కి వెళ్ళాలంటే ఇలాంటివి బాగుంటాయి. చాలా కలర్స్ ఉంటాయి, చాలా కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ మీకు ఎలాంటివైనా కూడా అంటే నెక్ ఏమన్నా మార్చాలన్నా అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటాయి అనమాట, ప్యూర్ కాటన్, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. మీకు సమ్మర్లో ఏంటంటే ఏదైనా పార్టీస్కి వెళ్ళాలంటే బాగా హెవీ డ్రెస్సెస్ వేయలేం కదా, సో అలాంటి టైంలో చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా వస్తుంది. ఇది చాలా కలర్స్ ఉన్నాయండి. ఇది నేను బ్లాక్ తీసుకున్నాను, ఈ మధ్య నాకు ఎందుకో బ్లాక్ మీద ఉంది. సో నెక్స్ట్ హాఫ్ సారీ చూపిస్తాను. సో వాళ్ళ పేజ్లో అన్నీ ఉంటాయండి. కస్టమైజేషన్ ఆప్షన్స్ కావాలంటే అవి దొరుకుతాయి, లేకపోతే లేకపోతే నార్మల్గా శారీస్, డ్రెస్సెస్ అవి కూడా తన దగ్గర దొరుకుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంటుంది. మీకు యూఎస్లో షిప్పింగ్ ఇలాంటివి కావాలన్నా కూడా తన దగ్గర అవైలబుల్గా దొరుకుతాయి. సో అలా కూడా మీరు ట్రై చేయొచ్చు. సో ఇది హాఫ్ సారీ. ఇది కాంబినేషన్ కావాలని తీసుకున్నాను, లైక్ మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ కదా, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఇది. సో ఒక శారీని ఇలా కస్టమైజ్ చేసి ఉంటారు.
అయితే ఇలా పెట్టించుకున్నాను. ఇక్కడ వర్క్ వస్తుంది అనమాట. బోట్ నెక్ కంటే కూడా క్లోజ్ నెక్ అనొచ్చు. మొత్తం ఇక్కడ వరకు వచ్చేస్తుంది నెక్. ఇలా వస్తుంది హ్యాండ్స్. ఓకే, వెనకాల వచ్చేసరికి ఇలా వస్తాయి. హుక్స్ అని వెనకాల పెట్టించుకున్నాను, సైడ్ కాకుండా. ఓకే, అండ్ ఇది బోని అనమాట. ఈ కట్ వర్క్ దుపటాస్ లాంటివి ఇప్పుడు ఫేమస్ కదా, సో అందుకని ఇలాంటి దుపటా తీసుకున్నాను. నా దగ్గర ఎలాగో ఇలాంటి దుపటాతో లేదనేసి. ఇలా వస్తుంది, నెట్ వస్తుంది, అండ్ ఇక్కడ ఇలా కట్ వర్క్లా వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. చూసారా, కలర్ కూడా చాలా బాగుంటుంది. కాంబినేషన్ బాగా నచ్చిందండి నాకు. ఇంకా తన దగ్గర వేరే వేరే కాంబినేషన్స్ కూడా మీకు దొరుకుతాయి. సో దుపట్టా అంతా కూడా ఇలా వస్తుంది అనమాట. బుట్టాస్ వస్తాయి మధ్యలో, సైడ్ ఏమో ఇలా కట్ వర్క్ లాగా మనకి బార్డర్ వస్తుంది. సో చాలా బాగుంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. తన దగ్గర అన్ని కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంటుంది. చాలా ఏంటంటే చాలా మోడర్న్ కలెక్షన్, అంటే కొంచెం కొత్త కలెక్షన్ అంతా కూడా తన దగ్గర ఉంటుంది. నేను ఎప్పుడైనా ఏమైనా కావాలన్నా కొత్తగా చూడాలంటే తన పేజ్లోకి వెళ్ళి చూస్తాను. సో కస్టమైజేషన్ ఆప్షన్స్ ఉంటాయి. లైక్ యూఎస్లో కూడా మీకు పంపించడం, షిప్పింగ్ జరుగుతుంది. లేకపోతే ఇండియా అయినా సరే షిప్పింగ్ చేస్తారు. సో మొత్తం షిప్పింగ్ అయితే చాలా చోట్ల ఉంటుంది. కావాలంటే మీరు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఎలా అయినా మీరు ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఓకేనా? సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేసినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని కూడా ఫాలో చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్.